కొత్తగా కొలువు తీరినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఈరోజు రేపు జరుగుతూ ఉంది. అయితే అసెంబ్లీకి కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఎన్నికైనటువంటి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అదేంటంటే ఆయనతో పాటు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా అసెంబ్లీకి హాజరు కారు. ఎందుకంటే ఈ అసెంబ్లీలో అంటే 164 మంది సభ్యుల బలం తెలుగుదేశం, బీజేపీ అలాగే జనసేన సభ్యులకు ఉంది. కాబట్టి వాళ్ళు ఎట్లాగో మాట్లాడే అవకాశం ఇవ్వరు. ఈ అసెంబ్లీలో అవమానిస్తారు. ఈ అవమానాలను ఎదుర్కొనే కంటే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలి. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలదీయాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా కేవలం ప్రమాణ స్వీకారం మాత్రమే చేస్తారు. అంటే టెక్నికల్గా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకపోతే వాళ్ళు ఎమ్మెల్యేగా ఎన్నికైనట్టు కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం కూడా చేసి వెంటనే వెళ్ళిపోయారు. కొద్దిసేపు కూడా అసెంబ్లీలో కూర్చోలేదు. అంటే దేనికి సంకేతం అంటే జగన్మోహన్ రెడ్డి ఈ అసెంబ్లీలో వెళ్ళడు. ఈ అసెంబ్లీని ఇక అంటే తనకు కానీ లేదంటే తన శాసనసభ్యులకు కానీ వాణి వినిపించేటటువంటి అవకాశం ఈ అసెంబ్లీలో లేదు అనేది ఆయన గట్టిగా ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి అందుకనే ఆయన ఈ అసెంబ్లీలో ఒక్క నిమిషం కూడా స్పెండ్ చేయడానికి ఏమాత్రం అంగీకరించలేదు. ప్రమాణ స్వీకారం చేసేసి వెళ్ళిపోయారు. కాబట్టి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరూ కూడా అసెంబ్లీకి వెళ్ళరు. వైసీపీ సభ్యులు లేకుండానే తెలుగుదేశంకు సంబంధించిన వాయిస్గానే ఈ అసెంబ్లీ కొనసాగబోతూ ఉందని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంది. తెలుగుదేశము, జనసేన అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రమే దీంట్లో పాల్గొంటారు. తన సభ్యులకు కూడా జగన్మోహన్ రెడ్డి ఓన్లీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనం అసెంబ్లీకి వెళ్ళొద్దు అని కూడా చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. మరోసారి మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.